మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2025 మార్చిలో జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినటువంటి కూటమి పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి, లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. 33 నియోజకవర్గాల్లో జరగబోయే ఎన్నికల్లో దాదాపు 8,000 బూతుల నుంచి ఈ రోజున ఈ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. ఈ 8,000 బూతుల నుంచి కనీసం 10% అనుకుంటే దాదాపు 8 లక్షల ఓట్లు వస్తాయి. 5% అనుకుంటే 4 లక్షలు వస్తాయి. అందుకే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడ పట్టభద్రులు ఉన్నారో గతం యొక్క పరిస్థితిని ఒకసారి అవగాహన చేసుకొని ఏ రకంగా పట్టభద్రులందరినీ కూడా నమోదు చేసుకోవాలో నవంబర్ 6వ తారీఖు లోపలికల్లా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఎవరైతే 2021 నాటికి పట్టభద్రులై ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్హులే. గతంలో ఓటు ఉందని చెప్పి వాళ్ళకి ఓటు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటే పొరపాటు. అందరూ కూడా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా నూతనంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, ఈ రోజున గతం యొక్క పాలన మనం చూసాం. ఈరోజు ఉన్న మంచి ప్రభుత్వం, మంచి పాలన మనం చూస్తూ ఉన్నాం. ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తాం. అంతేకాకుండా ఈ రోజున సమస్యలన్నింటినీ కూడా ఈ రోజున ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఈ సమస్యల వల్ల ఏ రకమైనటువంటి నష్టం వచ్చింది, ఆ నష్టాన్ని ఏ రకంగా నివారించాలి, ఈ రాష్ట్ర బడ్జెట్ని ఏ రకంగా పెంచుకోవాలి, వనరుని పెంచుకోవాలి, ఏ వర్గం నష్టపోయిందో ఆ వర్గాలన్నిటికీ న్యాయం జరిగేలాగా చూడాలనేదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి ఏమిటంటే, ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా వనరులు పెంచాలి, ఆ వనరులన్నీ ఏ రకంగా పంచాలి, ఆ పంచే విధానంలో అందరూ కూడా సమన్వయంతో వాటిని తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి మంచి ప్రభుత్వాన్ని ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన కొనసాగుతుందని చెప్పి నమ్మకంతో ఈ రోజున ప్రజల్లోకి వస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించమని చెప్పి గత ప్రభుత్వం యొక్క విధానాలను ఒకసారి గుర్తు తెచ్చుకోమని, ఏ రకమైనటువంటి మోసాన్ని, భ్రమలకు గురిచేసి ప్రజలని అసహనానికి, ప్రజల్ని చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, ఈ యొక్క పాలన, మంచి ప్రభుత్వం యొక్క పాలన ఏ రకంగా కొనసాగుతుందో ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటూ ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా పాలన చేయాలనేదే మా ఉద్దేశం అని చెప్పి మీకు మనం చేస్తాం.